మొత్తానికి ఆ బొట్టిక్ బుచ్చి బాబు ఇక్కడ తేలాడనమాట. చేసుకోవచ్చు కదే, చీరలు డ్రెస్లు దగ్గరుండి డిజైన్ చేసే ముగ్గురు దొరకడం అదృష్టమే కదా. ఏడ్సవులు నోర్మే. మళ్ళీ మన కాలేజ్ గుర్తొస్తున్నాయే. ఏం చేస్తున్నారు మీరు? ఎవరైనా చూస్తే కుప్పలు అంటుకుంటాయి. చదువుకునే రోజుల్లో నువ్వే పెద్ద ఫైర్ బ్రాండ్ కదే. అప్పుడంటే ఏదో సరదాకి. ఇప్పుడు పెళ్లి కూతురైంది కదే. పెళ్ళయ్యాక ఇంకే ఉంది? ఎంజాయ్మెంట్ ఫైల్ క్లోజ్, సిస్టమ్ షట్ డౌన్. ఎంజాయ్మెంట్ అంటే మన కాలేజ్ చేసేనే. అవునే, మన వెంటపడే బిల్డప్ గాలందరినీ బక్రాలు చేయటం, లవ్ అనే వాడిని కెవ్వనిపించటం. అసలు ప్రతి కుర్రాడు అమ్మాయిల వెనకాల లవ్వు లవ్వు అని తిరుగుతాడెందుకు? అక్కడి దాకా ఎందుకు, ఇక్కడ చూడవే. ఒక ఆడగుర్రం ఒక మగ గుర్రంతోనే జత కడుతుందట. మగ గుర్రం మాత్రం 10 ఆడగుర్రాల వెంట పడుతుందట. గుర్రాలైనా కుర్రాలైనా ఒకటేనే. మరి మీ నాయర్ కూడా గుర్రమేనా? ఊరుకోవే, రబ్బర్ ముక్క పెట్టినా కొబ్బరి ముక్క అనుకుని తినేసే టైపు. అసలు అలాంటి అమూల్ బేబీ నన్నెలా పడేసాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. మెడికల్ స్టోర్ లో ఇడికి పని ఏంటి? ఏంట్రా కొన్నావు? ఏ లేదులే, ఏదో కొన్నావు. చాక్లెట్ కాదురా, వేరేదేదో కొన్నావు. ఏంటది? నువ్వు అనుకున్నదే. నేను అనుకున్నదంటే? నేను కొన్నది అదా? అదే. ఏంటి ఇక్కడ? అబ్బా మామా, దామా సోడా లేకుండా స్కాచ్ కొట్టచ్చు, వాటర్ లేకుండా క్వార్టర్ కొట్టచ్చు. మ్యాటర్ తెలియకుండా సైడ్ కొడితే బాటిల్ లాంటి బతుకు బద్దలైపోద్ది. మళ్ళీ దోమ కొట్టకుండా చెప్పొచ్చు కదా. కొట్టింది నిన్ను కదరా పెచ్చోడా, దోమని. గదిలోకి వెళ్ళి గుడ్ నైట్ పెట్టుకుందాం దా. ఎవరే? మీ కజిన్ గుర్రం జలంధర్ బకెట్లు బకెట్లు సొలు గారుస్తున్నాడు. మళ్ళీ ఎవరే? నీ గుర్రం. హాయ్, నీ బక్రా బుచ్చి బాబు కూడా ఉన్నాడు కదే. ఎక్కడికి? బోటింగ్ బోటింగ్. ఏంటి? బోటింగ్ బోటింగ్. వస్తున్నాను. రావే. నేనెందుకు? పదవి చెప్తాను. నాయర్ గారు, పావనితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలా? అరే ఎలా కనిపెట్టేశారు మీరు? ఇందాకటి నుంచి దాని కాలు అనుకుని నా కాలు గోకేస్తున్నారు. సారీ. ఏ పావని, అక్కడ దాకా వెళ్తాం పదా. ఏముంది అక్కడ? వస్తే చెప్తాను కదా. ఇక్కడే చెప్పొచ్చు కదా. ప్లీజ్ అర్థం చేసుకో, రా. అంజలి, అక్కడ దాకా వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఎక్కడి దాకా అయినా వెళ్ళొచ్చు మీరు. మీకు లైసెన్స్ వచ్చేసినట్టే కదా. కుట్టానంటే బాయ్. ఏడ్చాలేళ్ళు. పైన అందంగా చంద్రుడు, చల్లటి గాలి, వెన్నెల్లో బోటింగ్, వెచ్చటి క్యాంప్ ఫైర్. మనిద్దరిని ఇలా వదిలేసి వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవటం బానే సెటప్ చేసావు బుచ్చిబాబు. నేనా? నేను సెట్ చేయడం ఏంటండి? ఊరికే జోక్ చేశాను. ఇంకా మీకేం మైండ్ సెట్ కాలేదా? లేదండి. అవును, మీ బాయ్ ఫ్రెండ్ తో మీ పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారండి? ఏ బాయ్ ఫ్రెండ్? అదేనండి, రాజమండ్రిలో నన్ను కొట్టించడానికి మనుషులను పెట్టాడు. అయినా ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎంతసేపు, బ్రేకప్ ఎంతసేపు. లైట్ తీసుకోవడమే. ఆ తత్వం మీ మనస్తత్వంలోనే ఉందలేండి. నా మనస్తత్వం మీకెలా తెలుసు? మీరు వేసుకున్న డ్రెస్ కలర్ ని బట్టి చెప్పగలిగానండి. అవునా? మీకు కలర్ సైకాలజీ కూడా తెలుసా? అంటే లైట్ గా టచ్ ఉందండి. అయితే చెప్పండి, బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారు? కూల్ గా, ఇంటెలిజెంట్ గా ఉంటారండి. మరి గ్రీన్? ఏదో బ్యాలెన్స్డ్ గా ఉంటారులేండి. రెడ్? ఆవేశం ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి ఓవర్ గా రియాక్ట్ అయిపోతారు. అయ్య బాబాయ్, డైరెక్ట్ గా తిట్టేస్తున్నారండి. ఇప్పుడు ఎవరో గ్యారంటీగా రెడ్డా. ఏ పావని, ఇంత చిన్న విషయానికి అంత ఓవర్ గా రియాక్ట్ అవుతారండి. ఏమైంది? పెళ్లికి ముందే అన్ని జరిగిపోతే గోడు తెలుగు కూర్చుంటావా నువ్వు? మా వాళ్ళకి చెప్పానంటే నీ తోలు తీసి ఆరేస్తారు. జాగ్రత్త, పదే వెళ్దాం. ఎక్కు. వాళ్ళు రావాలి కదే. వాళ్ళని రాత్రంతా ఇక్కడే చావని, అప్పుడే బుద్ధొస్తుంది. అసలు ఏమైంది? పెళ్లికి ముందే కిక్కు కావాలంటే కిక్కు. ఆగవే రాక్షసి, నా అయిందే మోడే. ఏమైందిరా? అదే అదే అంటే నువ్వు అనుకున్నదే. నేనేం అనుకోలేదు. ఆ మెడికల్ మ్యాటర్ అదా? అదే.
రబ్బర్ కి కొబ్బరికి తేడా తెలీదన్నా పెద్ద గబ్బర్ సింగ్ లా ఉన్నాడు కదే. అమూల్ బేబీ అని క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చావు కదే. ఉన్నాడు ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోమన్నాడు. కాళ్ళు కూడా పట్టుకున్నాడే బాబు. పోనీ ఊవనికి పోయావా? ఏంటి అనేది వెదవా, బతిమాలడం తప్ప ఇంకేమీ చేయడు. ప్లీజ్ ప్లీజ్ అంటాడు గాని కనీసం ముద్దైనా పెట్టడు. ఛ! ఎంతసేపు అని వెయిట్ చేయను, కోపం వచ్చి కొట్టేశాను. సర్లే వీడి గురించి వదిలే. నీ బొట్టెక్ బుచ్చిబాబు సంగతి ఏంటి? బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే లైట్ తీసుకోమంతా. అంటే ఆ అమ్మాయి మనసులో వేకెన్సీ ఉందన్నమాట. అంత క్లియర్ గా ఏం చెప్పలేదురా. ఆడోళ్ళది క్లియర్ గా చెప్పర్రా. వాడు అంటే మన అమ్మహారికి వెళ్ళిపోవాలి. అంజు, నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నీ జీవితం ఏమవుతుందో నీకేమైనా అర్థం అవుతుందా? ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు. అంకుల్ ఆంటీ నాకు అంతా చెప్పారు. ఇంకా కాలేజ్ డేస్ అప్పట్లో ఉండాలనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ మీనింగ్లెస్ అంజు. నాకెవరు సలహాలు ఇవ్వక్కర్లేదు, నా గురించి నాకు తెలుసు. నీకు సలహాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు మహాతల్లి? అయినా బుచ్చిబాబుతో నీకేంటి ప్రాబ్లం? పెళ్లి చూపులప్పుడు తప్పు తన మీద వేసుకుని తప్పుకున్నాడని మంచోడని నువ్వే చెప్పావు. హ, మీ ఫ్యామిలీ అందరికీ నచ్చాడు. అమెరికాలో బొటిక్, మంచి ఫ్యామిలీ. ఇంకా ఏంటే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. 4 రోజులు కాస్త క్లోజ్ గా ఉన్నంత మాత్రాన ఏదో ఊహించుకొని నా పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి పెళ్ళని పంచాయతీ పెట్టేస్తాడా? హలో హలో హలో, ఎవరు పిలిచారో నీకు తెలుసా? మీరిద్దరు కలిసి తిరగడం చూసి నాయర్ బుచ్చిబాబు వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేశాడు. అంకుల్ ఆంటీకి ఎవడో ఆకాశరామన్న ఫోన్ చేశాడంట. ఈవిడ గారు ఒక పెద్ద ప్రపంచ సుందరి, స్వయంవరం కోసం అందరూ క్యూ కడుతున్నారు. అయినా ఆ బుచ్చిబాబే అదృష్టవంతుడు. నీలాంటి దాని చేతిలో పడకుండా పెట్టే బెడా సర్దుకుని వెళ్లిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడా? ఎక్కడికి? ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కి, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి అమెరికాకి. అంజలి, ఎక్కడికి? ఇప్పుడే వస్తా. ఏమండి, మీరు నన్ను రైల్వే స్టేషన్ తీసుకెళ్తారా? അതിനെന്താ പോവാൻ കയറിക്കോ. ప్రేమ ప్రేమ నాలో ఉన్న కన్నీళ్ళన్నీ నీకేనా? ఏ జడి వానకు దాహం తీరని ఎడారి నువ్వేనా? ప్రేమ రాజా, అందరూ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నీకో విషయం చెప్పాలి. ఏంటి? నేను పని మీద ఈ ఊరొస్తున్నానని చెప్పాను కదా, ఆ పని ఇక్కడే అయిపోయింది. నేనొచ్చింది ఈవిడ గారి కోసమే, నాకు కాబోయే నాయకురాలు. పొద్దున వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారని నీకు ఈ విషయం చెప్పలేదు. ఈవిడ గారిది చాలా టిపికల్ క్యారెక్టర్. ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ప్రేమ వస్తుందో చెప్పలేం. తనతో పాటు కేరళ రాలేదని నాతో కట్టిఫ్ చెప్పేసింది. మళ్ళీ ఫోన్లో కాళ్ళ వేళ్ల పడితే కనికరించింది. ముఖ్యమైన విషయం, ఈరోజు సాయంత్రం 5:30కి రిజిస్టర్ ఆఫీస్ లో మా పెళ్లి. అసలు మేమిద్దరం రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే కలుసుకోవాలనుకున్నాం. నీ వల్ల ముందే ఇక్కడ కలిసాం. మా పెళ్లికి ఫ్రెండ్ అయినా పెద్దవైనా నువ్వే. నీ చేతుల మీదుగానే మా పెళ్లి జరగాలి. ఏ అంజలి, పావని పిలుస్తుంది. నేను వెళ్తాను. ఇంతకీ నీ హీరోయిన్ ఎప్పుడు చూపిస్తున్నావు? తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఓ డోంట్ వరీ, మా పెళ్ళాక తను ఎక్కడున్నా వెతికి పట్టుకొని నీతో పెళ్లి కొప్పిస్తాను. వద్దురా. ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా? మనం వెళ్లే ట్రైన్ లో ప్రతి స్టేషన్ లో ఎంతో మంది ఎక్కుతారు దిగుతారు. వాళ్ళు మనతో పాటు వచ్చేస్తారా? అంజలి కూడా అంతే అనుకో. నువ్వే అంత బాధపడితే నా ఛాయ మిస్ అవుతున్నందుకు నేను ఎంత బాధపడాలి? ఎంత రొమాంటిక్ అనేది. ఛాయా ఛాయా ఛాయ అంజరువా? అంజరువా? ఆమా. అంజలి వస్తుందిరా. జోకులాపరా. జోకులు కాదు, షాకులు. లెఫ్ట్ లో ఒకసారి లుక్ వేసుకో. బుచ్చిబాబు, ఎక్కడ మిస్ అయిపోతావని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎంత కోపం ఉంటే మాత్రం అలా చెప్పబెట్టకుండా వెళ్ళిపోవడమేనా? అమ్మా నాన్న సడన్ గా రావటంతో కొంచెం డిస్టర్బ్ అయ్యాను. సారీ.
ఇయర్ రింగ్స్ చూడు, నువ్వు సెలెక్ట్ చేసినవే. దుపట్టా కూడా నువ్వు చెప్పిన స్టైల్లోనే వేసుకున్నానా? ఓకే, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రేపు నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తున్నాడు. ఎల్లుండి మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మా పెళ్ళయ్యే వరకు ఆగి వెళ్ళండి ప్లీజ్.